కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతుల్ని బాగా మోసం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నాం. కానీ రైతు ఏదైతే రైతు బంధు ఉందో అది ఇప్పటి వరకు కూడా రెండో విడత పడినటువంటి అంశం మనకు కనపడతా ఉంది. అదొకటేనా? మిగతా ఏవి కావట్లేదు కదా! ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలా? దేశంలో రైతు బంధు ఎవరు మొదలుపెట్టారు? ఎందుకు? రైతులను ఆదుకోవడానికి ప్రతి పంటకు ముందస్తుగానే ఇస్తే బ్యాంకు నుంచి తక్కువ రుణాలు తీసుకుంటారు అనేది. అంతే కదా! మరి అటువంటి కార్యక్రమం విడిచిపెట్టి మొదటిసారేమో ఏదో ఎలక్షన్ కమిషన్ అని అది చేసి ఆపించి రెండోసారి ఇవ్వకుండా చేసి నాట్లేసే సమయానికి ఇచ్చేది కోతలు అయిపోయిన తర్వాత పంటలు కళ్ళాలకు వచ్చిన తర్వాత అమ్ముకున్న తర్వాత ఇచ్చే ప్రయత్నం తూతూ మంత్రం ఇచ్చే ప్రయత్నం చేసినాం. మరి రెండోది దీనికైతే ఇంతవరకు ఇంకా మొదలలేదు కదా! ఈ డబ్బులని 7,000 కోట్లు అయితే దాంట్లో ఇవ్వాల్సిందే కదా! మిగతా కార్యక్రమాలన్నీ ఆగుతున్నాయి కదా! సంక్షేమ కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు కూడా డబ్బు ఇవ్వట్లేదు కదా! దీని ఒక్కదానికే అది కూడా ఓహో 6,000 కోట్లు 11 లక్షల మందికా ఏదో అన్నారు. మళ్ళీ 6,000 కోట్లు ఇంకో 11. నేనంటాను ₹1,00,000 రుణం తీసుకున్న వాళ్ళు 2015, 18 లోపటిని 36,58,000 మంది ఉంటే మరి ఈసారి యూనో ₹1,00,000 రుణం తీసుకున్నోళ్ళు 11 లక్షలు ఎట్లా ఉంటారు? నాకు తెలియదు. మిగతా వాళ్ళంతా వద్దని డబ్బులున్నాయని తీసుకోకుండా ఉన్నారా? లేకుంటే మన లెక్కలు సరిగ్గా లేవా? లేకుంటే తప్పుడు సమాచారం ఇచ్చి ఇస్తున్నానని భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడా? రాష్ట్రంలో ఉన్న రైతుల సంఖ్య అయితే తగ్గదు కదా? తగ్గదు. రుణాలు తక్కువ తీసుకుంటున్నారా? అప్పటికిప్పటికి ఆ రోజుల్లో 17,000 కోట్లు ఏదో ఇచ్చారు కదా! అదే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది కదా న్యాచురలీ. ఇప్పుడు ఆ రోజు బడ్జెట్ ఎంత, ఈ రోజు బడ్జెట్ ఎంత? కాలానుగుణంగా అన్నీ పెరుగుతాయి కదా, అవసరాలు పెరుగుతున్నాయి కదా. మరి ఈరోజు అప్పులు ఎందుకు తక్కువ అంటే రైతులు ఎందుకు తక్కువ వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలా? ఆ రోజు రైతులు ఎక్కువ మంది ఎందుకున్నారు, ఈరోజు తక్కువ మంది ఎందుకున్నారు? అంటే ఇది మోసం కాదా, దగా కాదా, అన్యాయం కాదా, పబ్లిసిటీయే కదా? ప్రభుత్వ సొమ్ముతోటి పబ్లిసిటీ, మళ్ళీ అది కూడా అసలే పైసలు లేవు అంటే. ఎందుకంటే ఇదంతా రావద్దు కదా. ఏది ఈ స్కీమ్కి రాలేదు, ఆ స్కీమ్కి ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అందులో అసెంబ్లీ సెషన్లో ఉంది, అసెంబ్లీ అప్పుడు ఇంకా ప్రచారం ఎక్కువవుతుంది అని చెప్పి దాన్ని అధిగమించడానికి ప్రభుత్వ సొమ్ముతోటి పబ్లిసిటీ ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్లు బయటకు వచ్చి ఈ రకంగా. అది కాదు, రాష్ట్రంలో రైతులు తగ్గిపోయారా? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మీరు ఒక పోస్ట్ విడుదల చేశారు మొన్న మధ్య నుంచి, రైతు రుణమాఫీ స్కామ్ అని చెప్పి. ఒకసారి దాని గురించి ఏంటి సార్ అంటే మాకు ఏమైనా చెప్తారా? అంటే రైతు రుణమాఫీ స్కామ్ అని చెప్పేసి మీరు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. రైతు రుణమాఫీ స్కామ్ కాదమ్మా, సివిల్ సప్లైస్ది. మా దురదృష్టం ఇప్పుడు మీడియాలో ఉన్న మీరే ఓదానికి పొంతన లేకుండా చెప్తే మేము ఏమనాలా? జనాలకు చేరాలి కదా. నేనేమన్నానంటే ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ సొమ్ముతోటి నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తక్కువ మంది రైతులు ఉన్నారు, తక్కువ మందికి ఇస్తున్నావు అనే మాట చెప్తున్నావు. అదే రోజు అసెంబ్లీలో 1,100 కోట్ల స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు బాహాటంగా అసెంబ్లీలో మాట్లాడితే దాని ప్రభావం కనపడకుండా ఉండడానికి అడ్వర్టైజ్మెంట్లతోటి మీడియా అంతటినీ ఇచ్చేసి దాన్ని ఏమంటాం ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు అది రాకుండా చేశారు. లేకుంటే అది టాప్ హెడ్లైన్స్ వచ్చేది కదా. మీరు అడ్వర్టైజ్మెంట్స్ చేయకపోతే స్కామ్ ఇంత జరిగిందని అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో మాట్లాడింది రాదా? వస్తుంది కదా. కొద్దిగా ఎక్కువ తక్కువ ఎక్కడైనా, బట్ హెడ్లైన్స్లో రాకుండా, ప్రచారం కాకుండా లోపల పేజీల్లో వచ్చేట్టుగా చేశారు. మొదటి పేజీలో అంతా మీరే కనపడ్డారు, అందరు మంత్రులు ఇది పట్టుకొని తక్కువ మంది రైతులు ఉన్నారు మేము ఇస్తున్నామని. మరి అది పెట్టాను. అయితే మరొక విషయానికి వస్తే కనుక సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే ఈ 4 రోజుల్లోనే బేసిక్గా అత్యాచారాలు కానివ్వండి, అమ్మాయిల మీద దాడులు కానీ చాలా ఎక్కువైపోయాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు ఈ విషయాల మీద. ప్రభుత్వం స్పందన ఒక అంశం. అసలు ఈ ప్రభుత్వం వ్యవస్థ మీద
దృష్టి పెడుతున్నదా? వ్యవస్థలో జరుగుతున్న విషయాల మీద సమీక్షిస్తున్నదా? ప్రభుత్వం అంటే బయట ఉన్న వాళ్ళకి ఏమైనా భయం భక్తి ఉందంటారా? ఏం చేసినా వెళ్తుంది, వీళ్ళు పట్టించుకోరు, తర్వాత మనం తప్పించుకోవచ్చు అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చిందంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం ఆర్ దాన్ని ఏమంటారు, అది పూర్తిగా లేకుండా పోయింది. ఏదైనా చేయొచ్చు అనుకునేది ఎట్లా అవుతుంది? ఏం చేసినా ఏం కాదు అనుకుంటే ఏమన్నట్టు? ఇవి ప్రభుత్వాలు పట్టించుకోవు. వాళ్ళు పట్టించుకున్నట్టేనే లంక బిందెలు, ఇంకేదో బిందెలు, అంత తప్ప ఇంకోటి కాదు. ఒక నాయకుల మంత్రుల నోట్లోంచి లంక బిందెల మాటనా? మన దృష్టి అంతా అటే ఉన్నట్టు కదా. మరి వీటి మీద లేదు కదా. ఇవాళ పవర్ మీద నేను చెప్పాను, జూబ్లీ హిల్స్ 92 రోడ్ నంబర్ ప్రతిరోజు ఎన్నిసార్లు డిస్టర్బ్ అవుతున్నదో చెప్పాను కూడా అధికారులకు. శాశ్వత ప్రాతిపదికన ఎందుకు చేయరు? అప్పటికి ఇప్పటికి తేడా అయింది అంతే కదా. అదే ప్రాబ్లం.